వైసీపీ నాయకులది ఒక తీరు, అధిష్టానంది మరో పద్ధతి. దీంతో నేతల మధ్య సయోధ్య కొరవరడంతో పార్టీకి గట్టి ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. బలమైన నాయకులు వరుసగా పార్టీని వేరడం కేడర్లో అయోమయాన్ని సృష్టిస్తోంది. అసలే అధికారం లేదు, ఆపై కూటమి జనంలోకి దూసుకుపోతోంది. తమకు మాత్రం ఇదెక్కడి సంతరా బాబు అంటూ పార్టీ నాయకులు తలపట్టుకుంటున్నారు. ఇంతకీ ఏ జిల్లాలో ఇదంతా జరుగుతోంది? రాజీనామా చేసిన నేతలెవరు? వాజ్ ది స్టోరీ? వైసీపీలో కష్టపడే వారికి స్థానం లేకుండా పోతోంది. వాడుకొని వదిలేయటం అధిష్టానానికి అలవాటుగా మారిందనే విమర్శలు ఉన్నాయి. ఇక్కడి మాట అక్కడ, అక్కడి మాట ఇక్కడ చెప్పే కలహ పోజులకే ప్రాధాన్యత ఉంటోంది. విలువ లేని చోట ఉండే కంటే బయటకు పోవడమే బెటర్ అని భావిస్తున్నారు. మోత మోసేవారికే ప్రాధాన్యత ఇచ్చే రోత పార్టీలో ఉండే కంటే రాజీనామా చేయటమే మేలనుకుంటూ వైసీపీకి గుడ్ బై చెబుతున్నారు. పార్టీకి ఇప్పటికీ వీర విధేయులైన నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. కానీ అధిష్టానమే వారిని నిలుపుకోలేకపోతోంది. హైకమాండ్ ఒంటెత్తు పోగడలతో విసిగిపోయిన కొందరు సీనియర్లు పార్టీకి రాజీనామా చేస్తున్నారు. మరికొందరు నాయకులను పొమ్మనలేక పొగబెట్టి బయటకు పంపుతోంది అధిష్టానం. పశ్చిమ గోదావరి జిల్లా వైసీపీలో జరుగుతున్న పరిణామాలు పరిశీలిస్తే ఇది అర్థమవుతుంది. ఇక్కడ బలమైన 2 నియోజకవర్గాల ఇన్ఛార్జీలు పార్టీ నుంచి బయటకు వచ్చారంటే హైకమాండ్ తీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. గతంలో భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్, ఇటీవల ఉండి ఇన్ఛార్జ్ పీవీఎల్ నరసింహరాజు పార్టీని వీడారు. గ్రంథి శ్రీనివాస్ పార్టీని వీడి చాలా కాలమైనా ఇప్పటికీ వైసీపీలో అంతర్గతంగా ఈ నేతపై చర్చ సాగుతూనే ఉంది. 2 సార్లు భీమవరం శాసనసభ్యుడిగా ప్రాతినిధ్యం వహించిన గ్రంథి శ్రీనివాస్ భీమవరంలో 100 పడకల ఆసుపత్రి నిర్మాణానికి 80 కోట్ల విలువైన 4 ఎకరాల భూమిని ఉచితంగా ఇచ్చారు. ప్రభుత్వ కార్యక్రమమైనా, పార్టీ ప్రోగ్రామైనా ప్రతి పనికి తన సొంత డబ్బును ఖర్చు చేసేవారు. అటువంటి నేతను పార్టీ నుంచి బయటకు పంపేందుకు జగన్ సన్నిహితులు గట్టిగానే ప్రయత్నించారని అంటారు. గ్రంథి శ్రీనివాస్ కు తెలియకుండా భీమవరంలో కొందరు పార్టీ కార్యక్రమాలు నిర్వహించి అధిష్టానం దగ్గర చాడీలు చెప్పేవారు. దీంతో 2024 ఎన్నికల్లో పోటీ చేసేందుకు గ్రంథి శ్రీనివాస్ పెద్దగా ఇష్టపడలేదు. ఎన్నికలకు ఖర్చు పెట్టే 30 కోట్ల రూపాయలను పేదల సేవా కార్యక్రమాలకు ఉపయోగిస్తే కొందరికైనా మంచి జరుగుతుందని హైకమాండ్ కు చెప్పారని అంటారు. కానీ జగన్ ఒత్తిడితో పోటీ చేసి ఓడిపోయారు. కొందరు నాయకులు పొమ్మనలేక పొగబెట్టడంతో విసిగిపోయిన గ్రంథి శ్రీనివాస్ వైసీపీ మరకలను వదిలించుకోవడానికి పార్టీకి గుడ్ బై చెప్పారు. అదే సీన్ ఇప్పుడు ఉండి ఇన్ఛార్జ్ పీవీఎల్ నరసింహరాజు విషయంలోనూ జరిగిందని వైసీపీ వర్గాల్లో వినిపిస్తోంది. వాస్తవంగా ఈ నేత గత ఎన్నికల దగ్గర నుంచి అధిష్టానం తీరుపై అసంతృప్తిగా ఉన్నారు. 2024 ఎలక్షన్లలో టీడీపీ అభ్యర్థి రఘురామకృష్ణరాజుపై పోటీ చేసి ఓడిపోయారు. ఎలక్షన్లో బాగానే ఖర్చు చేసి చేతులు కాల్చుకున్నారు. ఎన్నికల వ్యయాన్ని భరిస్తామన్న పార్టీ చివరికి రిక్తహస్తం చూపించిందని ఈ నేత చేసిన బహిరంగ వ్యాఖ్యలు అప్పట్లో చర్చనీయాంశంగా మారాయి. గతంలో పీవీఎల్ ను ఏమీ అనలేక వైసీపీ హైకమాండ్ కామ్గా ఉండిపోయింది. ఆ తర్వాత కక్ష గట్టింది. పట్టించుకోవటం మానేసి పార్టీ కార్యక్రమాల సమాచారాన్ని ఇవ్వలేదు. దీంతో నరసింహరాజు కూడా హైకమాండ్ కు కొంత దూరంగా ఉంటూ వచ్చారు. ఈ క్రమంలోనే వైసీపీ అధ్యక్షుడు జగన్ పిలిపించి మాట్లాడి ఉండి ఇన్ఛార్జి పదవి నుంచి తప్పించి మంతెన యోగేంద్ర కుమార్ కు నియోజకవర్గ బాధ్యతలను అప్పగించారు. వైసీపీ అధిష్టానం తీసుకున్న నిర్ణయం నరసింహరాజుకు మింగుడు పడలేదు. ఇన్ఛార్జి పదవి నుంచి తప్పించి ప్రాధాన్యత లేని రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యునిగా నియమించడాన్ని జీర్ణించుకోలేక పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. కానీ పార్టీ కేడర్ను మాత్రం ఇబ్బంది పెట్టలేదు. తనతో వచ్చినా సరే, లేక ఫ్యాన్ పార్టీలో ఉన్నా ఓకే అని చెప్పారని ప్రచారం జరుగుతోంది. స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న సమయంలో భీమవరం, ఉండి నియోజకవర్గాల్లో జరుగుతున్న పరిణామాలు వైసీపీకి ఇబ్బందేనన్న అంచనాలు ఉన్నాయి. మరి రాబోయే రోజుల్లో ఈ వ్యవహారం ఏ మలుపు తిరుగుతుందో చూడాలి.